మీలో ఒకడిగా అందరినీ సమన్వయం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఉండి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మంతెన యోగేంద్ర కుమార్ బాబు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలంలో పాలకోడేరు గ్రామంలో శుక్రవారం పర్యటించిన ఆయన పార్టీ నాయకులు కార్యకర్తలతో మాట్లాడారు. అందరినీ సమన్వయం చేసుకుంటూ నియోజకవర్గంలో 4 మండలాల్లో ఉన్న ప్రతి గ్రామంలోని నాయకులు కార్యకర్తలను కలుసుకుని వారి సమస్యలను తెలుసుకుని ప్రజా సంక్షేమం కోసం పోరాటం చేస్తానని తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయటమే లక్ష్యంగా అందరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. అందుకు మీ వెంట అన్ని వేళలా నేను అందుబాటులో ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రామం ఎందుకంటే వచ్చేయడానికి ప్రధానమైన కారణం నాకు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా పెరుగమ్మ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యతలు అప్పగించారు. నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలకు నాయకులకు వెన్నుదొండగా ఉండి భరోసాగా ఉంటూ ఈ నియోజకవర్గంలో పార్టీని ఒక సమిష్టిగా అందరినీ ఒక చోట చేర్చి పార్టీ యొక్క విజయ పతాకాన్ని ఎగరేయాలనే ఆకాంక్షతో నన్ను ఇక్కడ గమనించడం జరిగింది. సుదీర్ఘంగా పాలనేరు మండలం కానీ కాళ్ళ మండలం, ఆకివీడు మండలం, ఉండి మండలం 4 మండలాల్లోని గ్రామాలు పర్యటిస్తూ ఈరోజు మన మండల ముఖ్య కేంద్రమైన పాలనేరు రావడం జరిగింది. పెద్దలు కొత్తపల్లి కాశీరాజు గారు కానీ, అబ్బులు గారు, కృష్ణరాజు గారు, రంగరాజు గారు, రామరాజు గారు, వెంకన్న గారు, సత్యనారాయణ, అలాగే ఇక్కడ విచ్చేసిన మన క్యాడర్ వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ కూడా ముందుగా ప్రధానంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మనమంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆకాంక్షని ఎందుచేతంటే ఎన్నో పోరాటాలు చేసి ఓదార్పు యాత్రలు చేసి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలతో మన పార్టీ పెట్టాం. ప్రజలకి మన 5 సంవత్సరాల కాలంలో ఎన్నో పథకాలు పెట్టి రాష్ట్రం యొక్క ఉజ్వల భవిష్యత్తు కోసం పోరాటం. ఈరోజు వెన్నుపోటు పార్టీగా గుర్తున్న తెలుగుదేశం పార్టీ కానీ, అలాగే కూటమిలో ఉన్న పార్టీలు కానీ ఈ రాష్ట్రాన్ని 2 సంవత్సరాలుగా ఏ విధంగా దగా చేస్తుందో మీరు అందరూ చూశారు. కాబట్టి మనమంతా కూడా ఒక తాటిపైకి వచ్చి మనందరం కూడా ఈ యొక్క నియోజకవర్గంలో జరుగుతున్న దారుణాలన్నింటిలో కూడా ఎండగట్టి ఈ రాబోయే రోజుల్లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలు కానీ, అలాగే జనరల్ ఎలక్షన్స్ అంటే పార్లమెంట్ కానీ, అసెంబ్లీ కానీ ఎన్నింటిలో కూడా మన ఒక గ్రామం నుండి గ్రామ నాయకత్వం పటిష్ట చేసుకుంటూ గ్రామ పెద్దలకు సలహాలు తీసుకుంటూ మీకు ఈ పాలటేరు మండలంలో ఒక పాలటేరు ముఖ్యంగా ఎందుకంటే ప్రధాన కేంద్రమైన పాలటేరులో మనం చిరస్మరణీయమైన గెలుపుని ఇవ్వాలని చెప్పే ఉద్దేశంతో రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని పంపించడానికి ముఖ్య ఉద్దేశం అదొకటే. ఎందుచేతంటే నియోజకవర్గంలో చాలా మంచి కార్యకర్తలు, మంచి క్యాడర్ ఉంది. కానీ సరైన నాయకత్వం లేక ఈ ఒక క్యాడర్ ఇబ్బందులు పడుతుంది, కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు. దానికి నువ్వైతే బాధ్యతలు తీసుకుంటే అక్కడ చక్కగా అందరినీ కూడా నువ్వు సమన్యాయంగా అందరినీ కలుపుకొని వెళ్తావు. పార్టీ మనిషిగా నీకు ఒక మంచి గుర్తింపు ఉంది. పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఏ కార్యక్రమం చెప్పినా ఆ కార్యక్రమం 100% నువ్వు బాగా చేశావు. కాబట్టి ఈ నియోజకవర్గానికి వెళ్ళి
ఇవన్నీ కూడా పరిపూర్ణంగా చేయమని చెప్పి పంపించడం జరిగింది. కాబట్టి మీలో ఒకటిగా, మీలో ఆప్తుడిగా, మీలో స్నేహితుడిగా ఉంటూ మీ యొక్క ఆశీస్సులతోటి, మీ యొక్క సూచనలతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం వైఎస్ఆర్సీపీ యొక్క పార్టీ కార్యక్రమాలే కాకుండా మీ యొక్క సమస్యలు కానీ ప్రజా సమస్యల మీద ఏదైనా సరే మీకు పిలిస్తే వెంటనే వచ్చి పలికే వ్యక్తిగా నేను ఉంటాను. అలాగే రాబోయే రోజుల్లో కూడా మనంతా కూడా గ్రామ కమిటీ చేసుకున్నాం. ఇవన్నీ కూడా పరిచయ కార్యక్రమాలు అయిన తర్వాత ఒక రోజు ఒక పూట ఒక గ్రామంలో నేను ఉంటాను. మీ యొక్క గ్రామ సమస్యలు తెలుసుకోవడం కాకుండా పార్టీ యొక్క క్యాడర్ని అందరూ కూడా నేను స్వయంగా పరిచయం చేసుకుంటాం. ఇంకా మనం ఎవరైతే స్తబ్దులుగా ఉండిపోయారో నాయకులు కానీ కార్యకర్తలు కానీ మీ సూచనలతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మీ యొక్క ఆధ్వర్యంలో వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేసి మళ్ళీ పార్టీలోకి మనం తీసుకొచ్చి యాక్టివ్గా చేసే కార్యక్రమం కూడా రాబోయే రోజుల్లో చేపడతాం. అలాగే మీ అందరి యొక్క పరిచయాలతోటి, క్యాడర్ యొక్క పరిచయాలతోటి ఇంకెవరికైనా సరే పార్టీ పదవులు ఏదైనా అవసరం ఉంది, వీళ్ళు చేస్తే బాగా పనిచేస్తారంటే వాళ్ళు కూడా కొత్త కార్యవర్గంలో తీసుకుంటాం. ఈ జరగబోయే ప్రతి విషయం కూడా పార్టీ బలోపేతంగా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మరి మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించి ఈ యొక్క నియోజకవర్గ ఇన్ఛార్జిగా నా మీద జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతల్ని మీరు అందరూ కూడా నన్ను ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్తారని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.